రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు తూర్పు స్థలం తర్వాత అత్యం అత్యంత విలువైనది పడమర స్థలం అని ప్రజల అభిప్రాయం. ఇప్పుడు ఎక్కడ లేఅవుట్లు వేసినా తూర్పు స్థలం పడమర స్థలాలు వచ్చే విధంగానే లేఅవుట్లు వేస్తున్నారు. ఉత్తర స్థలాలు దక్షిణ స్థలాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు కాబట్టి తూర్పు స్థలాలను చర్చించుకున్నాం, ఈశాన్య స్థలాలను చర్చించుకున్నాం, వాయువ్య స్థలాలను చర్చించుకున్నాం, నైరుతి స్థలాలను చర్చించుకున్నాం, ఆగ్నేయ స్థలాన్ని కూడా చర్చించుకున్నాం. ఈరోజు పడమర స్థలాలని చర్చించుకుందాం. ఈ పడమర స్థలం ఇలా నైరుతి, ఇక్కడ రోడ్డు నైరుతి పెరగకుండా ఇక్కడ వాయువం పెరగకుండా సమానంగా ఈ రోడ్డు సమానంగా సాగితే ఈ పడమర రోడ్డుకి స్థలం చాలా అభివృద్ధి పదంలో ఉంటారు. దీనికి ఇంచుమించు 100% నైరుతి మెట్లు ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ వదిలేదే 2 అడుగులు, 2 అడుగులు వదిలి నైరుతిలో మెట్లు వేస్తారు. ఇక్కడ నుంచి దక్షిణ నైరుతి చూస్తూ మెట్లెక్కుతారు. తూర్పు ఆగ్నేయం వైపు ల్యాండింగ్లో ఉంటారు. మళ్ళీ ఉత్తర వాయువ్యం వైపు దీనికి ఉత్తర వాయువ్యం వరకు వెళ్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాయువ్యం లెస్. దానికి తోడు కారు ప్లేస్ కోసం కారు ఎప్పుడు కొంటారో తెలియదు. వీళ్ళు కష్టాన్ని మాత్రం ఇప్పుడే కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ వాయువ్యం అంతా లెస్. ఇలా కూడా ఉందనుకోండి, ఈ వాయువ్యం అంతా లెస్ అయిపోతుంది, నైరుతి పెరుగుతుంది, అది వేరే విషయం. ఈ నడక ఇక్కడ వస్తుంది, గేటుకి ఎదురుగా గేటు, ఈ ఖాళీ స్థలానికి ఎదురుగా పెద్ద గేటు. చూడండి, ఈ ఉత్తర వాయువు నడక సాగుతూ పశ్చిమంలోకి తిరుగుతారు. పశ్చిమ వాయువు గుండా బయటకు వస్తారు. లేదు, ఇక్కడ నుంచి వచ్చిన ఈ పై అంతస్తులు వారు తప్పనిసరిగా ఈ ఉత్తర వాయువు నడిచి ఈ పశ్చిమంలోకి, లేదా మీరు అనుకున్నట్టు పశ్చిమ వాయువులోకి ఇలా నడుస్తారు. ఇక్కడి నుంచి వచ్చి తూర్పు ఈశాన్యం చూస్తున్నాం అనుకుంటారు, కానీ ఇది పశ్చిమంలోకి వచ్చి తప్పనిసరిగా దక్షిణ నైరుతిలోకి తిరుగుతారు. ఈ నడక చేసే ప్రమాదాలు, ఇక్కడ ఏదో బాత్రూమ్ కట్టారు, నైరుతి పెరిగిపోయింది, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. నైరుతిలో బాత్రూమ్ కడతారు, అక్కడ నీళ్లు వాడతారే కానీ అడేం ఉంటుండదు, అది వేరే విషయం. అవి మెట్లు, బాత్రూంలలో చర్చిద్దాం. ఇక్కడ ఈ నడక ఒక్కడి దాలు వీరిని అనేక బాధలకు గురి చేయడానికి. దానికి తోడు ఇక్కడ ఉండే ఈ వాయువ్య భాగం ఫ్లోరింగే వేస్తారు. దీనికన్నా కారు పార్కింగ్ కోసం 5-6 అంగుళాలు డౌన్ చేస్తారు. ఈ ఈశాన్యం కన్నా వాయువం డౌన్, ఆగ్నేయం కన్నా వాయువం డౌన్ ఉండాలి, కానీ
ఎప్పుడు ఈశాన్యం కన్నా వాయువ్యం పల్లం ఉండకూడదు అని ఈ సిద్ధాంతులే లేదు ఈ ప్రతి గృహస్థు తెలుసు. కానీ ఈ వాయువ్యాన్ని కారు పార్కింగ్ కోసం డౌన్ చేస్తారు. మీరు గమనించారో లేదో, ఈ వాయువ్యం పల్లం అయ్యి ఈ నైరుతి పెరిగి ఈ వాయువ్యం ఉత్తర వాయువ్యం నడక నడుస్తూ ఉంటే ప్రతి గృహస్థుకి ఇప్పుడు వాస్తు తెలుసు. ఈ వాయువ్యం నడక ఎంత చెడ్డ చేస్తుంది, వాయువ్యం పల్లం ఎంత చెడ్డ చేస్తుంది, వాయువ్యం ఈ ఖాళీ స్థలం నడక ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎందుకనో ఈ వాయువ్యం పల్లం మాత్రం ఆగడం లేదు. ఫ్రెండ్స్, ఇంకొకటి చెప్తా మీకు. ఈ పడమర వాకిలి కాకుండా పడమర రోడ్డుకి డిగ్రీల వాస్తు కోసమో లేదా మరే కారణమో నాకైతే తెలియదు, కానీ పూర్ణబ్రాహు ప్రవేశం అది చాలా వాస్తులో చాలా చిన్న అంశం. ఇక్కడి నుంచి వచ్చి ఇలా కుడివైపుకు తిరిగి ఇంట్లోకి రావాలని పూర్ణబాహు ప్రవేశం కోసం ఇక్కడ వాకిలి పెడతారు. ఇక్కడ ఒక వాకిలి పెట్టవచ్చు. వీళ్ళు ఈ రూమ్లో నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడ నుంచి హాల్లో నుంచి వచ్చేవాళ్ళు, ఈ వంట గదిలో నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఇక్కడ నుంచి వచ్చి పశ్చిమ వాయువ్యానికి తిరుగుతారు. వాయువ్యం నుంచి ఆగ్నేయం నడుస్తారు. ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా రౌండ్కి తిరుగుతారు. ఇది ఈ నడక. ఈ నడకని గుర్తించే వాస్తు పరిశీలకులు ఎంతమంది? ఈ పడమర రోడ్డుకి ఈ ఉత్తరపు వాకిళ్ళు పెట్టుకుంటే వచ్చే సమస్యలన్నీ వీరికి ఎవరికి అవగాహన ఉండడం లేదు. ఈ పడమర వాకిలు పెట్టాము, దానికి తూర్పు రోడ్డు తూర్పు వాకిలు పెట్టుకుందాం, ప్లస్ ఇది వద్దు, తూర్పు లేకపోయినా ఉత్తరం పెట్టుకుందాం, ఇదైనా ఒకటే 20 డిగ్రీలు ఇలా టిల్ట్ అయ్యింది. ఈ ఉత్తరం ఈశాన్యం వాకిలు పెట్టుకుంటే చాలా యోగిస్తుంది. ఎలా యోగిస్తుంది? దీంట్లో ఉండే స్త్రీల వల్ల ఈ ఇంటి పురుషులు అనుభవించే మానసిక వేదన, రోదన వర్ణనాతీతం. ఈ ఇంటి స్త్రీల మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ పశ్చిమ వాయువు నుంచి వచ్చి ఇలా ఉత్తరం వాకిళ్ళు పెడితే మీరు గమనించవచ్చు, సెకండ్ సేల్స్ ఉంటాయి అవి, లేదా రోజు రోజుకి పైనుంచి అప్పు నుంచి కిందకు వస్తూ ఉంటారు. ఇంత ప్రమాదం గురి చేసే దాన్ని ఏదో పుస్తకాలు చదివి లేదో మరేదో ఈ నడక నడిచేదానికి దీనికి 100% డిగ్రీలకున్న 100% ఆయుర్దాయం నిర్మించి ఆయుష్ కట్టి లెక్కలు వేసి ఆయు ప్రమాణంతో ఇల్లు నిర్మించిన ఇది మాత్రం చూపే చెడ్డలు అన్నీ ఇన్ని కాదు. దానికి తోడు ఇక్కడ ఇంకో పరమడ వాకిలి ఉంటుంది. వీళ్ళు వదిలిన కన్నా వీళ్ళు ఎక్కువ స్థలం వదులుతారు. మరెందుకో తెలియదు. ఈ ఇంటి లైను ఇక్కడి నుంచి వీళ్ళు తీసుకోరు. ఇలా ఉంటుంది.
ఈ ఒక అడుగు 2 అడుగులు వీడు లోపలికి వస్తారు. ఈ ఖాళీ వచ్చి ఈ ఇంటికి తగులుతుంది. పోనీ వీరేమన్నా బాగుంటారా? వీరు ఆర్థికంగా 1,00,000 సంపాదిస్తే 1,20,000 ఖర్చు ఉంటుంది. 2,00,000 తెస్తే 2,40,000 ఖర్చు ఉంటుంది. వీరు బాగుండరు, వీరు బాగుండరు. వీరికి ఇలా పక్క ఇల్లు వల్ల ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంటుంది. ఇది మరి 5-6 అడుగులు వదిలారనుకోండి, కూడా అనుకుందాం. ఈ 5-6 అడుగులు వదిలిన తర్వాత ఈ ఇంటి యజమానికి మాట పలుకుబడి మిగతా విషయాలలో వీరు వెనకబడి ఉంటారు. ఈ ఇంటి వారికి పెరాలసిస్ని పరిచయం చేస్తాయి ఈ ఇల్లు. ఎముకలు కీళ్ళు వ్యాధులను తెస్తుంది, పరిచయం చేస్తాయి ఈ ఇల్లు ఈ ఇంటి వారికి. మీరు గమనించవచ్చు, మీరు పరిశీలించవచ్చు. మీకు ఇలాంటి ఇళ్ళు చాలా తారసపడతాయి, ఇలాంటి ఇళ్ళు కూడా తారసపడతాయి. దానికి తోడు ఇక్కడ ఉండే తూర్పు రోడ్డు, తూర్పు వాకిలి, తూర్పు సింహద్వారం రకం ఇలా ఉంటుంది. ఈ కోణం వచ్చి ఇక్కడ తగులుతుంది. ఆహా, వీరికి ఇంక చెప్పనలవి కానీ సమస్యలు. ఈ సమస్యలు ఎంతవరకు అంటే, ఎప్పుడు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోదాం, ప్రశాంతంగా బతుకుతాం అనే ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళు వదలలేరు, ఈ ఇంటి నుంచి కదలలేరు. ఈ మరి ఒక వీడియోలో ఈ పడమర గృహాల గురించి మరింత సవివరంగా వివరిస్తాను. సెలవు.